కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడులో పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తోంది సార్. ఇది ఈ ఘటనకు టీవీకే అధినేత విజయ్ బాధ్యత వహించాలి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే, డిఎంకే నేతలు వాదిస్తూ ఉంటే, బీజేపీ మాత్రం చెప్తోంది సార్ దీనిలో విజయ్ తప్పేమీ లేదు, ప్రభుత్వానిదే తప్పు, అధికారుల నిర్లక్ష్యం వల్ల, బాధ్యతారాహిత్యం వల్ల మాత్రమే ఇది జరిగింది అని చెప్పేసి. దీనికి సంబంధించి బీజేపీ నేత అన్నామలై కూడా మాట్లాడారు సార్ విజయ్కి సపోర్ట్గా. ఒకసారి అన్నామలై బయట. I will answer both the questions. Sir, you have to understand, Mr. Vijay can expect 10,000. 50,000 might come. It is not Vijay's fault. It is the state police and the intelligence to anticipate 5,000 have come, 10,000 have come, 20,000 have come, adequately deploy police force. Since Vijay, nobody can predict crowds, sir. I can give a letter for 10,000. If you look at TVK's letter, I don't find fault with the letter. They said, we need permission from 3 p.m. to 10 p.m. So there is no meaning. We say Vijay can come at 3 p.m., Vijay can come at 10 p.m. That is how the permission letter was given. Why did the police give permission for 7 hours? Give it for 2 hours. When it is a road show, only Mr. Vijay speech for 20 minutes. How much more does Vijay need? 2 hours is more than enough. You give 2 hours so that people come. Why did you give permission for 7 hours? As per the permission letter requested from 3 p.m. to 10 p.m., we find fault. 10,000, 30,000 people coming. It is not Vijay's fault. Vijay has got every right to go meet people. It is the state government which has to play a honest broker role. They did not play that role to the satisfaction of everybody. So Tamil Nadu BJP, we are demanding CBI inquiry. The reason is simple. The Chief Minister of a state, he wants a one-man former judge inquiry commission. And he handpicks the judge also. How can it be a fair inquiry? You handpick a judge and then you say one-man inquiry commission. What report? Will the judge will honestly criticize state government? No one-man commission inquiry handpicked by a chief minister in its history has criticized the state government. సార్, బహుశా ఈ ఘటన జరిగినప్పుడు మీరు ఫ్లైట్లో ఉండుంటారు, అమెరికా ప్రయాణంలో ఉండుంటారు. కానీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఒక వీడియో పోస్ట్ చేశారు సార్ ఈ కరూరు ఘటనకు సంబంధించి. ఆ వీడియో కూడా నేను చూశాను. సో ఏం చెప్తారు సార్? డిఎంకే చెప్తోంది ఇది విజయ్ తప్పు అని చెప్పి, బీజేపీ చెప్తోంది ఇది ప్రభుత్వం తప్పు అని చెప్పేసి. ఎవరు బాధ్యత వహించాలి సార్? 40 మంది చనిపోయారు. ఎవరు సార్ బాధ్యత? మీరు అన్నట్లేనది 7:20కి విజయ్ వచ్చాడు. అదే దాదాపు ఆయన వచ్చాక ఆయన ఉపన్యాసం మొదలు పెట్టే టైంకు ఆయన చూడటానికి ముందుకు ఉరికి రావడం వల్ల ఈ ఘటన జరిగింది. ఆ టైంలో 7:20 జరిగింది, అంటే ఇండియన్ టైం 7:20. అందువల్ల నేను వాస్తవంగా అప్పుడు మీరు అన్నట్లు హైదరాబాద్ నుంచి డలాస్ వెళ్తూ విమానంలో ఉన్నాను. నేను డలాస్ దిగిన వెంటనే గంటన్నరలో మా బ్రదర్ ఇంటికి రావడంతోనే న్యూస్ చూసి ఈ సంఘటన జరిగిందనడంతోనే వెంటనే మాట్లాడి ఇండియన్ టైం అరౌండ్ 2:40 పోస్ట్ చేశాను. చాలామందికి ఆశ్చర్యం కూడా వేసింది, కింద కామెంట్ పెట్టారు ఇంకా నిద్రపోలేదా సార్ అని. తెలిసిన వారికేమో అమెరికా చేరారా సార్ అన్నారు. సో అందువల్ల కొంత ఆలస్యం జరిగినా స్పందించాను, ఎందుకంటే సీరియస్నెస్ ఆఫ్ ది ఈవెంట్. సో మనకి డిఎంకే విజయ్ని తప్పుపట్టింది అన్నారు. ఐ డోంట్ థింక్ డిఎంకే కూడా నేను పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇక అన్నామలై విజయ్కి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాదు. అది కూడా ఒక రాజకీయ. వాస్తవంగా విజయ్ ఇది క్లియర్ యాంటీ బీజేపీ పర్సన్. ఇక జిఎస్టీ నుంచి మొదలుకొని చాలా సందర్భాల్లో రాజకీయాల్లో వస్తానని ప్రకటించక ముందు కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. సో అందువల్ల విజయ్ మొదటి నుంచి కూడా బీజేపీ వ్యతిరేక స్టాండ్లో ఉన్నాడు పాలిటిక్స్లో. అయినా బీజేపీ ఆయనకు మద్దతుగా విజయ్ తప్పు లేదు అని బీజేపీ సర్టిఫికేట్ ఇవ్వడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. మరి ఎవరి తప్పు? నువ్వు తప్పు ప్రభుత్వాలదే ఉంటుందా? ఆర్గనైజర్లకు బాధ్యత ఉండదా? తప్పులు రెండు వైపులా జరిగినాయంటే అర్థం ఉంది. మొదలు ఆర్గనైజర్ తప్పు. ఆర్గనైజర్ తప్పేంటి? సో ఆర్గనైజర్ తప్పేంటి అంటే ఆలస్యంగా రావడం కూడా. 3 గంటల నుంచి 10 గంటల వరకు పర్మిషన్ ఇవ్వడం వేరు, ఫలానా టైంకు ఆ టైంలో ఎప్పుడైనా రావచ్చు అంటే జరిగింది కూడా అదే కదా. మధ్యాహ్నం పెద్దగా క్రౌడ్స్ లేరు. అంటే యాక్చువల్గా అరౌండ్ 3 షెడ్యూల్ టైం ప్రకారం కనుక విజయ్ వచ్చి ఉంటే ఈ ఘటన జరిగేదే కాదు. ఈవినింగ్ వచ్చే వరకు ఇంకా లేట్ కావడం వల్ల ఆ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా వచ్చారు. చెట్లు పైకెక్కి చూశారు, మా కరెంటు స్తంభాలెక్కి విజయ్ దర్శనం కొరకు తాతలాడారు.
ట్రాన్స్ఫార్మర్ లింక్ చూశారు, రూఫ్ టాప్ మీరు చూశారు. సో భారీగా ఉన్నారు. సో అందువల్ల విజయ్కి తెలియదు మరి తనకున్న ప్రజాబలం ఇలాంటిది అని. ఒక సినిమా యాక్టర్గా తనకున్న ప్రజాబలాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని భావించినప్పుడు, రాజకీయంగా కన్వర్ట్ చేయాలని భావించినప్పుడు ప్రజల పట్ల అకౌంటబిలిటీ కూడా ఉంటుంది. రోడ్ షోలు నిర్వహించేటప్పుడు సినిమా యాక్టర్లు, ఇప్పుడు మన అల్లు అర్జున్ రోడ్ షో అప్పుడు కూడా చూసాం. సో అవసరమైతే రోడ్ షోలు అవాయిడ్ చేసి ఒక బహిరంగ ప్రదేశంలో తన సభ జరుపుకోవచ్చు. అయితే బహిరంగ ప్రదేశానికి మరి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే తప్పదు ఖచ్చితంగా. కానీ నువ్వు ఒకసారి రోడ్ షోకు అనుమతి అడిగా, అనుమతి ఇవ్వకపోతే చూడండి రాజకీయంగా నన్ను దెబ్బతీస్తానికే అనుమతి ఇవ్వట్లేదు. ఎందుకంటే విజయ్ తన లక్ష్యము డిఎంకే పైన గురిపెట్టాడు. ఎందుకంటే ఆయన డిఎంకే రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక ఆయన సహజంగానే డిఎంకే పై తన పోరాటం మొదలుపెట్టాడు. సో ఈ ర్యాలీకి ఆంక్షలు కూడా మొదట్లో ప్రభుత్వం పెడితే తను రాజకీయంగా అణచివేసేందుకే, తనను అభిమానులను కలవకుండా ఉండేందుకే కావాలని డిఎంకే భయపడి పనిచేస్తుందని విమర్శించాడు కూడా. సరిగ్గా ఇప్పుడు ఆయన చేసిన విమర్శలే అన్నామలై చెప్తున్నాడు. సో హీ హాజ్ ఎవ్రీ రైట్ టు గో టు మీట్ హిస్ సపోర్టర్స్. నిజమే, but when you meet the supporters, you have an every responsibility to protect the lives of your own supporters కదా. నిజమే, తన మద్దతుదారులను కలుసుకునే హక్కు విజయ్కి ఖచ్చితంగా ఉంది. కానీ తన మద్దతుదారులు చావకుండా కాపాడాల్సిన బాధ్యత లేదా? అందువల్ల విజయ్కి తప్పే లేదు. మేము ఆ ఇష్టం వచ్చినట్టు జనం వస్తాం, మా ఇష్టం వచ్చినట్టు రోడ్ షోలు జరుపుతాం, పోలీసులు ఏం చేస్తున్నా, పోలీసులు ఏం చేయగలుగుతారు? మీరు పర్మిషన్లు ఇవ్వకపోతే రాజకీయంగా అణచివేశారన్నారు. ఏ పోలీస్ అయినా యాంటిసిపేట్ ఎలా చేస్తుందని మీరే అంటున్నారు, అమలే అంటున్నాడు. ఎలా యాంటిసిపేట్ చేయనప్పుడు ఎలా ఏర్పాటు చేస్తున్నారు చెప్పండి? యాంటిసిపేట్ చేస్తున్నాయి కదా, ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించి ఎంతమందిని. అంటే విజయ్కి తెలియదు, ఇంటెలిజెన్స్ వస్తే ఎంతమంది వస్తారని. ఇప్పుడు ఆర్గనైజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు పెళ్లికి ఎవరో పిలుస్తారు, నువ్వు పెళ్లికి ఎవరెవరు పిలుస్తున్నావు, ఎంతమంది సెలబ్రిటీని పిలిచావు, ట్రాఫిక్ జామ్ అవుతుందా కాదా, ఇంటి దగ్గర స్పేస్ ఉంటుందా, పార్కింగ్ నీకు తెలుస్తుంది తప్ప ట్రాఫిక్ పోలీసులు తెలియదా అంటే ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తారు? టీవీకే విజయ్కి మొదలు తెలవాలి కదా. ఆయన 10,000 మంది వస్తారని ఆయన రాసిచ్చాడు. 27,000 మంది వచ్చారని ఇవాళ హిందూ సంపాదకీయంలో చదివాను. సో అందువల్ల 10,000 మంది వస్తారనుకుంటే 27,000 మంది వస్తే 3 times ఎక్కువ క్రౌడ్ వచ్చింది. అలాంటప్పుడు ఎస్టిమేషన్ విజయ్ 10,000 మందికి ఎందుకు అనుమతి తీసుకోవాలి? ఎక్కడికి ఎక్కువ మందికి అనుమతి తీసుకోండి. సో 20,000 వస్తారు, 30,000 వస్తారని తీసుకొని ఎక్కువ మంది పర్మిషన్ తక్కువ మంది వస్తే తప్పలేదు. కానీ నువ్వు 10,000 మంది తీసుకొని నాకు 30,000 మంది వస్తారు, నీకు తెలియదా, పోలీసులు తెలియదా, ఇంటెలిజెన్స్ తెలియదా అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎలా ఖచ్చితంగా అంచనా వేయగలుగుతారు? ఎవరి తరమైన అవుతుందా? అందువల్ల విజయ్ది తప్పు లేదు అని బీజేపీ సర్టిఫికేట్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఉంది అంటే బీజేపీ వ్యతిరేక విజయ్. బట్ ఎందుకు అంటున్నాడంటే తన ప్రత్యర్థి అయిన డిఎంకేని విమర్శిస్తున్నాడు. సో రాజకీయంగా ప్రత్యర్థి మిత్రుడు కదా. సో డిఎంకేను వ్యతిరేకిస్తున్నాడు కనుక విజయ్ సపోర్టర్స్ ఏమైనా తమకు ఓటు వేస్తారేమో అని బీజేపీ అంచనా. గతంలో రజనీకాంత్తో కలిసి రాజకీయం చేయాలని చూశారు, రజనీకాంత్ పార్టీ పెట్టలేదు. ఇప్పుడు విజయ్తో కలిసి కూడా రాజకీయం చేయాలని బీజేపీ ఆలోచిస్తుంది. ఈవెన్ ఏడీఎంకే కూడా విజయ్తో పొత్తు పెట్టుకోవాలని చూసింది. కానీ విజయ్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం అన్నాక ఏడీఎంకే బీజేపీ కూడా కలిసింది. రేపు ఒకవేళ ఈ హంగ్ లాంటిది వస్తే, ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే విజయ్ని కూడా కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహం కావచ్చు. సో అందువల్ల ఈ రాజకీయ వ్యూహాలతో అంటున్న మాటలు. అందువల్ల విజయ్ది ఆర్గనైజర్గా ఆయనకు బాధ్యత ఉంది, ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం క్రౌడ్ మేనేజ్మెంట్లో ప్రొఫెషనల్లీ ట్రైన్డ్. నీకు విజయ్ ట్రైన్డ్ కాదు. సో ఆ రోడ్డుకు ఉన్న క్యారింగ్ కెపాసిటీ ఎంత, రోడ్ షోను అనుమతించాలా, డైరెక్ట్గా బహిరంగ సభ పెట్టుకోమని చెప్పాలా, బహిరంగ సభకు కూడా ఓపెన్ ప్రదేశంలో ఎందుకు పెట్టుకోకూడదు, క్రికెట్ ప్రాంతంలో రోడ్ షోలు ఎందుకు పెట్టాలి, ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే. ఎందుకంటే కనీసం అక్కడ మెడికల్ అంబులెన్సెస్ లేవు, ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు లేవు, ఇవన్నీ కూడా మనం చూసిన. ఈవెన్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు అని. సో మీకు అందువల్ల ఖచ్చితంగా విజయ్కి హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో తన అభిమానులను, తన మద్దతుదారులను కలవాలని ఒక రాజకీయ నాయకుడు ప్రయత్నం చేయడం నేరం కాదు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉంటుంది. ఆ ఏర్పాట్లను పరిశీలించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి.
అందువల్ల ఇందులో ఎవరు ఒక్కరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. తప్పు ఇద్దరి వైపు నుంచి కూడా ఉంది కనుక ఇద్దరు కూడా ఇక ముందే ఇలాంటి జరగకుండా చూడాలి. అయితే ఎన్నికలున్నాయి నెక్స్ట్ తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ కనుక ఆ ఎన్నికల్లో విజయ్ తనకు ప్రత్యర్థి కనుక ఒకరు డిఎంకే కాస్త ఆచితూచి వివరిస్తుంది. ఎందుకంటే రేపు ఇది విజయ్ అభిమానులు ఓటర్లు కూడా తన వ్యతిరేకంగా ఉండపోకూడదు అని మరో రేపు భవిష్యత్తులో అవసరం వస్తే విజయ్ ఉపయోగపడతాడేమో అని బీజేపీ కూడా డిఎంకే పై విజయ్ పోరాటం కనుక విజయ్కి క్లీన్ చిట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.